ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇన్ కేసు 50 రూపాయలు అన్నా సరే మీకు మంచిగా బిర్యానీ పెడతారనమాట. అలా అని చెప్పి బిర్యానీ 50 రూపాయలు మాత్రమే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 100, 130, 150, 200 ఇలా పై కడతారన్నమాట. ఎవరైనా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. తినలేని వాళ్ళు గట్టా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పెడతా ఉంటారన్నమాట 50 రూపాయలకి బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇదిగోండి ఈ మూట ఉంది కదా, ఈ మూట మోసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు విజయవాడకి. ఇవేంటంటే పావని కూడా టేస్ట్ చేస్తుంది. అమ్మో ఎలా ఉందన్నా ఆ మసాలాలు అండి ఇవా లోపల. అది అది ఎర్రగా ఉంది చూడండి, అది అదే అదే అది. ఇదిగోండి జాయింట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈరోజైతే నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ విషయం అండి. ఏంటంటే యాక్చువల్గా నేను ఇప్పుడు రాజమండ్రి అయితే వచ్చాను. నేను వచ్చిన పని ఏంటంటే యాక్చువల్గా మనకి కొత్తగా ఏవి ఏంటది అంటారు, ఏవి అప్పారావు రోడ్డు సంథింగ్ ఏదో అంటారు, ఆ రోడ్లో ఒక మాల్ పెట్టారండి, ప్రసాదిత్య మాల్ అని చెప్పి. అది షూట్ చేద్దామని వచ్చి నేనైతే నిజంగా షాక్ తిన్నాను. ఆ షాకింగ్ ఏంటనేది మీకే చూపిస్తా చూడండి. ఇది రాజమండ్రిలో ఉన్న ఏవి అప్పారావు రోడ్డు అనుకుంటా, ఏవిఏ రోడ్డు ఏదో అంటారు కదా, నాకు అంత ఐడియా లేదు. ఇదిగోండి ప్రసాదిత్య మాల్ ఇక్కడే ఉంది, దాని ఎదురుగా కొత్తగా ఓపెన్ చేసింది. అయితే దాని ఎదురుగానే చూడండి ఇక్కడ వివేక్ బిర్యానీ పెట్టారు. ఇదే నాకు షాకింగ్ అనిపించింది. దీంట్లో షాక్ అయ్యే విషయం ఏంటంటే, అంటే యాక్చువల్గా వివేక్ బిర్యానీ అంటే నాకు తెలిసి ఒకే ఒకటి పేపర్ మిల్ రోడ్లో ఉంటుంది. ఇంకా సమ్ బ్రాంచెస్ ఏవి ఉన్నాయి అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. ఎందుకంటే పేపర్ మిల్ రోడ్లో అయితే నాకు బాగా నోటిఫైడ్ అన్నమాట. బట్ ఇక్కడ చూసిన తర్వాత నాకు షాక్ అయ్యింది నిజంగా. ఎందుకంటే నేను అక్కడ ఉన్నానో ఇక్కడ ఉన్నానో నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఇంకా అందుకే ఏం చేశానంటే వీళ్ళకైతే ఫోన్ చేశాను అనమాట. మనకి కొద్ది క్లోజ్గానే ఉంటారు, వాళ్ళకైతే ఫోన్ చేస్తే వాళ్ళదే అని తెలిసింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఎలాగో లోపలికి వచ్చి షూట్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మాల్ లోపల మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, దానికి ఒక డెడికేటెడ్ వీడియో లాగా. బట్ ఏంటంటే మాల్లో ఇంకా ఓన్లీ సినిమాస్ తప్ప షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఏమీ ఓపెన్ అవ్వలేదంట. అది బ్యాడ్ న్యూస్. అనుకోకుండా ఇక్కడేమో మనకి వివేక్ బిర్యానీ కనబడింది. ఇంకైతే షూట్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే లంచ్ టైం అవుతుంది, 11:30 అవుతుందండి. ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. అదిగోండి మాల్ అయితే అక్కడ ఉంది. ఇంకైతే ఇదనమాట లోపల ఎంట్రీ ఇలా ఉంది. ఇక్కడ మొత్తం స్పేస్ అది అక్కడ ఉండదు అంత స్పేస్, ఇక్కడ బండ్లు పెట్టుకోవచ్చు. మరి కారు పార్కింగ్ పడుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు. కిచెన్ కూడా ఓపెన్ కిచెనే మనకి. ఇక్కడ చూడండి వివేక్ బిర్యానీ అంటే స్పెషల్ ఇదే, ఫ్రై పీస్ మామూలుగా ఉండదు. ఫ్రై పీస్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. బిర్యానీలు ఏమన్నా రెడీ చేస్తున్నారేమో చూద్దాము. తమ్ముడు ఏంటమ్మా ఇది? షేర్వానా? చికెనా? వెజ్జా నాన్ వెజ్? ఇది నాన్ వెజ్జా? ఏం చికెన్ షేర్వానా? చికెన్ ఏది? అయితే వెజ్ షేర్వా. వెజ్ షేర్వా రెడీ అయిపోయింది ఇది. ఓకే. ఇదేంటి బ్రో? బిర్యానీ క్యా బిర్యానీ? దమ్ బిర్యానీ? దమ్ బిర్యానీ పూరా దమ్ బిర్యానీ. ఏ బాయిలింగా? రైస్ బాయిలింగా? ఓకే 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 ఠీకే. ఇక్కడ చూడండి వివేక్ బిర్యానీ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. అక్కడేమో రైస్ బాయిల్ చేశారు కదా, ఫుల్ స్పైసెస్ మసాలాలు వేసి. ఇప్పుడు అదంతా దీంట్లో వేస్తారంట, చూద్దాము. మనోడు దేనికో కలుపుతున్నాడు. బ్రో దేనికి బ్రో ఇది? అంటే ఫ్రై చేస్తారా? రోస్ట్ చేసి ఇస్తారా? అంటే బిర్యానీలోకా లేదంటే టేక్ అవే కట్టేస్తారా? ఓకే ఓకే. ఈ సింగిల్గా కావాలంటే కొనుక్కోవచ్చు అయితే. ఓకే ఓకే. జాయింట్ బిర్యానీ, కబాబ్ బిర్యానీ, వింగ్స్ బిర్యానీ. ఓకే. అలా ఉంటుందా? ఓకే ఓకే. మనం రాజమండ్రి వివేక్ బిర్యానీకి వచ్చామంటే ఈ దమ్ బిర్యానీ కాదు మెయిన్ మ్యాటర్. మనకు ఇంకోటి ఉంది స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీకి. అది కూడా రెడీ అయిపోయిందంట, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది టేక్ అవే కౌంటర్ అనుకుంటా. లోపల జనాలు చూడండి బయట ఫుల్గా అప్పుడే వచ్చేసారు. బ్రో అదే ఈ టేక్ అవే కౌంటరా? టేక్ అవే కౌంటర్ అంటండి. ఇది మన ఫ్రై పీసు. అసలు పిచ్చెక్కిపోద్ది బ్రో మన దగ్గర ఫ్రై పీసు చూస్తా ఉంటేనే. ఏది రైస్? ఇది బగారా. బగారా అంటారు, పలావ్ అంటారు, మనమేం బిర్యానీ అంటాం. రాజమండ్రి అదే అదే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. కానీ మేమైతే మాత్రం అది బగారా అయినా ఉండే పలావ్ అని అనుకోండి, మేము మాత్రం అది బిర్యానీ అని అంటాం. స్మెల్ భలే వస్తుంది. ఇదంతా మీరేనా బ్రో తయారు చేసేది? మీరే అంటే ఫ్రై మాస్టర్, బిర్యానీ మీదే, మీ బగారా మీదేనా? ఓకే ఓకే.
చికెన్ కూడా ఉడికిపోతుందండి దమ్ బిర్యానీలోకి. అండ్ అలాగే రైస్ కూడా హాఫ్ బాయిల్ అయితే దీంట్లో వేసేస్తారంట. చూద్దాము ఎలా చేస్తారండి ఇది. ఓకేనా బాయ్? బస్ 1 minute అంట. ఓయ్ పొగలు ఫుల్ స్పైసెస్ వేసారండి. బాబా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ ఓపెన్ ఏరియా, ఈ ఓపెన్ కిచెన్ మనం లైవ్లో చూసుకోవచ్చు చక్కగా, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ అలాగే లోపల మంచి ఏసీ సిట్టింగ్ కూడా ఉంది. అది నేను చూపిస్తానండి మీకు తర్వాత, ఎందుకంటే ఇంకా ఓపెన్ చేయలేదు, కస్టమర్లు వాళ్ళు రావాలి కదా. ఓన్లీ పార్సిల్స్ అయితే ఫుల్గా జనాలు వచ్చేస్తున్నారు. ఇది ఇంకా లైట్స్ వేయలేదు. దమ్ కూడా ఆల్మోస్ట్. क्या भाई? घी घी ओके. देसी घी, नॉर्मल घी नहीं, देसी. हर वाला घी है। ये क्या भैया पाउडर? ये हमारा सीक्रेट मसाला है। सीक्रेट? क्या सीक्रेट? ना बताने वाला। మన వాళ్ళు పిచ్చి కామెడీ చేస్తున్నారు అక్కడి నుంచి. ఏ క్యా భయ్యా? ఏ ఇలాచీ పౌడర్ రైట్? ఓకే. బిర్యానీ పైన ఇలాచీ పౌడర్ చల్లుతున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అదే దమ్ పెట్టేసిన తర్వాత మనం అయితే డైరెక్ట్గా దమ్ పెట్టేసి పైన పెట్టేసి దమ్ పెట్టేస్తాం కదా. వీళ్ళు మాత్రం అదేదో ఇందాక మసాలా వేశారు, ఇప్పుడేమో ఇలాచీ పౌడర్ వేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్, మింట్, కొత్తిమీర కూడా, ఘీ, పైన నెయ్యి కూడా వేసారండి. ఈ పక్కనేమో జాయింట్ రోస్ట్ అవుతున్నాయి. అదే మనకి బిర్యానీలో కాలితే బిర్యానీలోకి ఇస్తారంట, లేదంటే నార్మల్గా తీసుకుని ఇస్తారంట. ఈ జాయింట్స్ అయితే రోస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఇలాగే ఫ్రై చేసేస్తారన్నా, అంతేనా? జాయింట్ అంటే డబుల్ ఫ్రై. ఓకే. ఇప్పుడు ఇదే అదా? అది వేరు ఇది వేరు. ఇది ఫుల్ జాయింట్, అది మామూలు లెగ్ పీస్ టైప్ అంతే కదా. ఓకే. అదే నేను ఇంత ఉంది, అక్కడేమో ఇంత అయిపోయింది ఏంటో అని చూస్తున్నా. ఫుల్ జాయింట్, ఇది ఫుల్ జాయింట్ బిర్యానీ అయితే ఎంత? సరే సరే సరే. ఫుల్ జాయింట్లు వేపేస్తున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను దేనికోసం అయితే వెయిట్ చేస్తానో అదైతే రెడీ చేస్తున్నారు. అసలు ఫుల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను మీకు. మన వివేక్ బిర్యానీ స్పెషల్ ఫ్రై పీస్ ఉంటుంది కదా, అది చూద్దాం ఇప్పుడు. చూడండి, ఒక పెద్ద కళాయి అనమాట, ఇనప కళాయి పెట్టేశారు. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకేం వేశారు ఇప్పుడు? ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఇంకా ఉప్పు కారాలు ఏమైనా వేసారా? అన్ని చికెన్లు వేసేస్తారా? అంటే రెడ్గా ఉంది కదా, ఏమైనా పసుపు వేసారా? ఆహాహా, ఓకే. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి అలా ఉందంటారా? ఇంతకుముందు దీని ముందు ఇంకో కలర్ చేశారంటండి. అది ఆల్రెడీ అక్కడ ఇందాక మనం చూసాం కదా, అది అయిపోయింది ఆల్రెడీ. నాకు ఈ కిచెన్ కూడా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఏంటి వేస్తున్నారు దీంట్లో? ఏంటి బ్రో ఇది? పసుపా? నెక్స్ట్ కారం. కారం ఆడిస్తారా భయ్య? మీరే ఆడిస్తారు? ఓకే. కారం అయితే బయటదేం కాదు, మన వాళ్ళ బయట ఎక్కడిది లేదైతే. అదేలే, బయట కొనే ప్రసక్తి లేదంట. జస్ట్ మన వాళ్ళే మసాలాలు ఏంటి, కారాలు ఏంటి అన్నీ మన వాళ్ళే ఆడించుకుంటారంట. అది విషయం. అయితే కారం వేసాకైతే చూడండి దాని లుక్ ఎలా మారిపోయిందో. మినపకాయల మీద చేస్తారు కాబట్టి టేస్ట్ బాగా వస్తుందేమో, ఇనపద కాబట్టి. అదేలే, ఒక పక్కన ఫ్రై రెడీ అవుతుంది, అలాగే దమ్ కూడా రెడీ అయిపోయిందంటండి. బాబా బాబా బాబా, లోపల చూడండి భలే ఉంది. పార్సిల్ అనుకుంటా. ఆర్డరా? దమ్ అంటే ఎన్ని పీసులు వస్తాయి భయ్యా? 2 పీసులు వస్తాయా? ఇదంతా క్వాంటిటీ బిర్యానీ? ఇది ఈ బాక్స్ అది కాదు, నేను రేట్ ఎంత? 170 రూపీసా? 170 రూపీస్ దమ్ బిర్యానీ.
ఇంకా నెక్స్ట్ ఇదేంటండి? ధనియాల పొడి. కరివేపాకు హైలైట్ అండి. ఇందులో ఎంత కరివేపాకు అయితే అంత బాగుంటుంది అనమాట. చూడండి ఎంత వేసారు కరివేపాకు, మళ్ళీ 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 వేసారు. ఇప్పుడైతే స్మెల్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. కరివేపాకు వేసి కలుపుతూ ఉంటే అదిరిపోతూ ఉంటుంది స్మెల్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు, ఎందుకంటే బాయిల్ చేశారు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు నాకు తెలిసి, సింపుల్గా అయిపోద్ది. ఇదేంటి? ఇది జీలకర్ర పొడి, ఇందాక ధనియాల పొడి. ఓకే, గరం మసాలానా? ఓకే. ఇంకా ఉన్నాయా బ్రో వేయాల్సినవి? ఇంకా అయిపోయినాయా? ఇంకా అయిపోయినాయి అంట. జీలకర్ర, గరం మసాలా కూడా వేసారు, అదే పొడులు. బ్లాక్గా రావాలి బ్రో, రోస్ట్. అదే హైలైట్ అన్నం. రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే ఎలా ఉంటుందండి. ఇంకా జనం ఎలా ఎవరు రాలేదు, నేనైతే ఇంకా తినేస్తాను అనమాట. బయట అయితే మాత్రం ఖాళీ లేదు అసలు. ఇందాక మీరు చూసారు కదా, ఫుల్ రష్ అనమాట టేక్ అవేకి అయితే. ఇక్కడ జనాలు కాసేపు అయితే ఇంకా ఖాళీ ఉండదంట. నేనైతే ఇంకా ఆకలి వేసేస్తుంది. మళ్ళీ వెంటనే ఇంక తినేసి డైరెక్ట్ విజయవాడ అయితే బయలుదేరిపోతాం. రాజమండ్రి నేను ఒక్కనే కాదు, పావని కూడా వచ్చింది. పావని హాయ్. ఇదిగోండి, అలాగే పావనితో పాటు మన ఫ్రై పీస్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఫ్రై కింద ఉంటుంది అనమాట, ఆనియన్స్, లెమను. ఇంకా ఇందాక రెడీ అవుతుంది కదా స్పెషల్ గ్రేవీ, ఇదొకటి. రైతా కూడా తెచ్చేసారు, ఇంకా టేస్ట్ చేసేద్దాం. ఇంకోటి కూడా చెప్పాను నేను, అదేంటనేది వచ్చాక చూద్దాం. ఇదిగోండి జాయింట్. బాబాయ్ జాయింట్ అయితే చూడటానికి ఎదిరిపోతుంది బాబాయ్. అర్జెంటుగా తినేయాలి. ఫ్రై బిర్యానీ, పలావ్, బగారా మీ ఇష్టం ఏదైనా అనుకోండి. అదిగోండి మొక్క మామూలుగా ఉండదు మరి. ఓకే, మసాలా. మసాలా. ఇంకొక్క నిమిషం కూడా లేట్ చేద్దండి, కుమ్మ అవతల పడేయాలి అంతే. ఈ ఫ్రై అండి. రాజమండ్రి వస్తే ఇది తినకుండా వెళ్ళకూడదు అనమాట, అది దీని డిమాండ్. అది కూడా వివేక్ బిర్యానీలో. ఈ బగారా కూడా చూడండి ఎలా ఉందో, మంచి స్మూత్గా. ఒక పక్కన కాలిపోతుంది అయినా పట్టుకుంటున్నాను. ముందైతే ప్లెయిన్ అలవాటు కదా, ప్లెయిన్ తిన్నాం. బా ఏం చేస్తారు రా బాబెల్లో. ఒకే ఒక మాట అదిరిపోయింది, ఇంకా అందు గురించి చెప్పేది ఏం లేదు. ఇంకా మోస్ట్ అవైటెడ్ ఫ్రై పీస్. బాబాయ్ మాటలేవండి బాబు. ఇంట్లో ఎంత ట్రై చేసినా, సేమ్ ఇలాంటి ఫార్మెటే చేసినా ఒకసారి రాదు, అంటే ఈ ఫ్లేవరు. బట్ మనం వేసే మసాలాలు వేస్తారు కానీ ఫ్లేవర్ ఏంటో కానీ భలే వస్తుంది అసలు. ఈ గ్రేవీ రాజమండ్రి అంటేనే ఫ్రై పీసు, అంతేనా? బా మసాలా అలా తగులుతూ ఉంటా నెక్స్ట్ అంతా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ మసాలా దీన్ని తింటే ఎలాగే తినాలి. దీనికి ఏదైతే ఉంటుందో ముక్కకు మసాలా, అన్ని చోట్ల ఉండదు ముక్కకు మసాలా, ఒక్క రాజమండ్రిలో తప్ప. ఇదిగోండి, ఇది ఈ రెడ్ కలర్ మసాలా, అదే హైలైట్ అనమాట. ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలకి తీసేసి ఇలా బిర్యానీ అంటే బిర్యానీ అలవాటు అయిపోయిందండి, ఏమనుకోకండి. ఇలా కలిపితే వైట్ కలర్ ఇలా రెడ్లోకి మారుద్ది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని ఇలా లేపి ఫ్రై పీస్ బిర్యానీ తినాలంటే రాజమండ్రి తర్వాత ఎక్కడైనా, అందులోని వివేక్లో మస్ట్ అండ్ షుడ్. పావని కూడా టేస్ట్ చేస్తుంది. అమ్మో ఎలా ఉందా? బాగుందా? ఫ్రై పీస్ అంటే ఇష్టంగా నీకు, అందులో రాజమండ్రి ఫ్రై పీస్ అంటే ఇంకా చాలా ఫేవరెట్ అండి మా పావనికి అయితే. నాకు మైక్ లేదులే, మాట్లాడితే సరిగ్గా క్లారిటీగా వినపడదని అంటే హరిన్ వీడియో తీయాలి కాబట్టి. పావని ఏం చెప్తుందంటే, మీకు వినబడిందో లేదని మళ్ళీ చెప్తున్నా, స్పూన్తో స్టైల్ కోసం కాదండి, నాకు వీడియో తీయాలి కాబట్టి
అందుకు స్పూన్తో తింటుంది అనమాట, లేదంటే చేతితోనే ప్రశాంతంగా తింటది. అది వీడియో పావని. కోసం నా ఫుడ్ ఆపేసి వీడియో తీపించడండి. ఒక పక్క నేను తింటున్నానో లేదో కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వీడియో అన్నమాట. అది ఎలా ఉంది? అండర్స్టాండింగ్ ఉంటేనే కదా ఏదన్నా. అంతే అంతే. టేస్ట్ ఎలా ఉంది? నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను 2-3 ప్లేసెస్ ఉంటాయి నాకు ఫేవరెట్ ప్లేసెస్. నేను రాజమండ్రి అంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చాక ఫస్ట్ హరి టేస్ట్ చేసిన బిర్యానీ ఇదొకటి, ఇంకో బిర్యానీ ఉంటుంది రోజ్ మిల్క్. ఆ మసాలాలు అండి ఇవా లోపల, అది అది ఎర్రగా ఉంది చూడండి, అది అది అదే అది. ఏంటి అయిపోయిందా? ఎక్కువైపోయింది పావనికి, ఎక్కువైపోయింది. అమ్మో ఇంకా నేనే ఉన్నా. ఈ జాయింట్ మరి ఎవరు న్యాయం చేస్తారు? నేను ఒక్కనే చేయాలా? నేను తిన్నాను. సరే ఏదో ఒకటి లైట్గా ట్రై చేస్తా. ఇంకైతే ఈ జాయింట్ టేస్ట్ చేద్దామండి, ఏదో రకంగా ఎక్కించాలి. ఇంకా పావని తిన్నట్టుంది కానీ అమ్మో మిస్ అయిపోతున్నావు చూసుకో. నా వల్ల కాదు, నీ వల్ల కాదా? నా వల్ల అసలే కాదు. మన ఆకారాలే పెద్దవి, ఆకారాలు పెద్దవి, పొట్టలు చిన్నవి అంటుంది పావని. కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఫ్రీగా డబుల్ రోస్ట్ చేస్తారంట, బాగుంది. మంచిగా బిర్యానీ అయితే తినేసామండి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇంకా వెంటనే చలో విజయవాడ బయలుదేరిపోతున్నాం. అలాగే మనం 2 hours వెళ్ళిపోతాం కాబట్టి ఫ్రై పీస్ బిర్యానీ పట్టుకెళ్తున్నాను. ఒక 3 అయితే పార్సల్ చేపించుకున్నాను. 100 రూపాయలు ఇవి. ఇంకా 2 కట్టారు, ఇంకోటి ఉంది. ఎన్ని? ఒక 5 ముక్కలు వస్తాయా? అంతేగా, ఒక 5 ముక్కలతో రైస్. ఇందాక చూడండి ఫుల్గా ఉండాలి, మనం భోజనం చేసి వచ్చేటప్పుడు మొత్తం అయిపోయింది. ఇది అయిపోతే మళ్ళీ వేస్తారా? వెంటనే మళ్ళీ వేస్తారంట. అరగంట గ్యాప్ అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. ఫ్రై పీస్ బిర్యానీ కూడా కట్టించేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పావనిని షాపింగ్ తీసుకెళ్ళాలంట. అది ఇప్పుడు కోటకొమ్మ మెయిన్ రోడ్ మీద షాపింగ్లు ఉంటాయి కదా, విజయవాడ బీసెంట్ రోడ్ టైపు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఇంకా షాపింగ్ చేసుకొని చలో విజయవాడ. కోటకొమ్మం దగ్గరికి షాపింగ్ కూడా వెళ్ళామండి. కాకపోతే అక్కడ పావనికి పెద్దగా కలెక్షన్ ఏమి నచ్చలేదంట. ఇంకైతే పావని నాకు పెద్ద పని ఒకటి పెట్టిందన్నమాట. ఇదిగోండి ఈ మూట ఉంది కదా, ఈ మూట మోసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు విజయవాడకి. ఇవేంటంటే సీతాఫలాలు కొన్నది, 50 కాయలు 1000 రూపాయలు చెప్పారు. మనమేమో 700కి బేరం ఆడి తీసుకున్నాం. ఇంకా తగ్గుదును, బట్ ఇంకా రైతులతో మనం ఇంకా ఎక్కువ బేరం ఆడకూడదు కాబట్టి ఇంకా 700 ఇచ్చి తీసేసుకున్నాం అన్నమాట. పర్లేదు, సాటిస్ఫై అయ్యారు ఆయన కూడా. అది ఇంక ఇది మోసుకొని అయితే విజయవాడ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి. ఇప్పుడైతే నేను రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కేసి అట్నుంచి కొవ్వూరు వెళ్ళి, కొవ్వూరు నుంచి ఇంకా డైరెక్ట్ విజయవాడ అయితే కొట్టేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో, ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్. పావని.